నేను అడిగేది ఏంటంటే యుద్ధ ప్రాతిపదికన మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ను కంప్లీట్ చేశారు. దాని రన్వే ఎంత అనుకుంటున్నారు? కేవలం 3800 మీటర్లు. అదే మన రేణిగుంట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 3810 మీటర్లు, అంటే 10 మీటర్లు పెద్దది మన రన్వే. మరి అలాంటప్పుడు అక్కడ ఎందుకు ఫ్లైట్స్ దింపలేకపోతున్నారు మీరు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? భోగాపురం ఎయిర్పోర్ట్కు సంబంధించి క్రెడిట్ ఎవరు తీసుకోవాలని చెప్పేసి చాలా పోటాపోటీగా గత 10-15 రోజుల నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి. నిజానికి వీళ్ళిద్దరికీ కాదు ఈ క్రెడిట్. అదానీ గ్రూప్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, ఎయిర్పోర్ట్స్కు సంబంధించి కింగ్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అంటారు ఇండియాలో ఆయనను, అదానీని, ఆయనకు దక్కుతుందన్నమాట. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి బిజినెస్లు ఏదైతే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్కు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి వైజాగ్కు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో, అలాగే ఏదైతే విజయనగరం ఉందో దానికి దాదాపు 30-40 కిలోమీటర్ల దూరంలో, అలాగే శ్రీకాకుళం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిర్పోర్ట్ను నిర్మిస్తున్నారు భోగాపురంలో. కాబట్టి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు గారి నామకరణం చేశారనమాట. దానికి చాలా సంతోషము ఆయన పేరు పెట్టినందుకు. బట్ ఏమంటే ఈ క్రెడిట్ ఎవరికి దక్కాలని ఏదైతే సోషల్ మీడియాలో వార్ జరుగుతుందో అది నిజానికి అదానీ గారికి దక్కుతుంది. అండ్ ఇంకో చిన్న విషయం ఏంటంటే, గల్ఫ్ నుంచి మనకు వారానికి ఒక విమానం అన్నా దింపండి అయ్యా తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు, మా రాయలసీమ వాసులకు చాలా దగ్గరగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుందంటే ఎవడు పట్టించుకునే నాదుడే లేడు. పేపర్కు క్లిప్పింగ్స్ అయితే ఇస్తారు, వీడియోలు అయితే పెట్టేస్తారు, కానీ పెద్ద పెద్ద నాయకులు అదో వచ్చేస్తుంది, నవంబర్లో వచ్చేస్తుంది, డిసెంబర్లో వస్తుంది అన్నారు, అని ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. అండ్ అలాగే మీకు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను అనమాట. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, రేణిగుంట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది ఇప్పుడుది కాదండి, 1971లోనే అది నిర్మించబడింది. అప్పుడు మామూలు ఎయిర్పోర్ట్గా ఉన్నిందనమాట అది. అప్పటి నుంచి కొంచెం కొంచెం డెవలప్ అవుతూ ఇప్పటికీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా కూడా నామకరణం అయ్యి 16 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయినా అక్కడ ఎటువంటి ఫ్లైట్స్ దిగవు, ఏది మన ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. కనెక్టివిటీ ఫ్లైట్స్ అయితే చాలా దిగుతున్నాయి. ప్యాసింజర్స్ అయితే గత సంవత్సరం రికార్డు స్థాయిలో దాదాపు 9,95,000 మంది ప్రయాణికులు ఆ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణం కొనసాగించారు. ఓకే, అవన్నీ కనెక్టివిటీ ఫ్లైట్స్. ఏదైతే గోవా, బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, అలాగే ఢిల్లీ, ఇలాంటి అంటే ఇండియా లోపలనే ఇండిగో ఫ్లైట్స్, అలాగే స్టార్ ఎయిర్ ఇండియా అనేది ఆ ఫ్లైట్స్ అయితే అక్కడ సర్వీస్ నిర్వహిస్తున్నారు. నేను అడిగేది ఏంటంటే, యుద్ధ ప్రాతిపదికన మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ను కంప్లీట్ చేశారు. దాని రన్వే ఎంత అనుకుంటున్నారు? కేవలం 3800 మీటర్లు. అదే మన రేణిగుంట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 3810 మీటర్లు, అంటే 10 మీటర్లు పెద్దది మన రన్వే. మరి అలాంటప్పుడు అక్కడ ఎందుకు ఫ్లైట్స్ దింపలేకపోతున్నారు మీరు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్? ఇది నా క్వశ్చన్. అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏ రకంగా మీరు చూసుకున్నా కూడా మనకు రేణిగుంట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు భోగాపురం ఎయిర్పోర్ట్కు పెద్దగా రన్వే తేడాలు లేవు, ఆ కెపాసిటీ తేడాలు లేవు. ఉంది ఏదైనా తేడా అంటే అది టెర్మినల్. చాలా పెద్ద టెర్మినల్, 4,000 కోట్ల రూపాయలకు పైగా వాళ్ళు వెచ్చించి అక్కడ పెద్ద టెర్మినల్ నిర్మించడం